టెస్ట్ సిరీస్లో శుభ్మన్ గిల్ టాప్ స్కోరర్. ఏకంగా 754 పరుగులు కొట్టాడు, 4 సెంచరీలు సాధించాడు. బర్మింగ్హామ్లో అయితే బ్యాక్ టు బ్యాక్ బిగ్ స్కోర్లు కొట్టాడు. 5 మ్యాచ్ల్లో నిలకడగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. ఇన్ని పరుగులు కొట్టినా ర్యాంకుల్లో మాత్రం శుభ్మన్ గిల్ డౌన్ అయ్యాడు. 4 స్థానాలు కోల్పోయాడు. 9వ ర్యాంకు నుంచి 13వ ర్యాంకు పడిపోయాడు. ఓవల్ టెస్ట్ తర్వాత ర్యాంకింగ్స్లో భారత ప్లేయర్ల ఆధిపత్యం కనిపించింది. కానీ శుభ్మన్ గిల్ డౌన్ అయ్యాడు. దీంతో అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే ఆఖరి టెస్ట్లో శుభ్మన్ గిల్ పెద్దగా పరుగులు సాధించలేదు. 2 ఇన్నింగ్స్లో కలిపి 30+ స్కోర్ కొట్టాడు. 32 పరుగులే సాధించాడు. గత వారంలో జరిగిన టెస్ట్లో శుభ్మన్ కనీసం 50కి పైగా పరుగులు చేసినా లెక్క వేరుగా ఉండేది. రేటింగ్ పాయింట్లు మెరుగయ్యేవి. కానీ ఒకే ఒక మ్యాచ్లో విఫలమవడంతో ర్యాంకుల్లో శుభ్మన్ గిల్ పడిపోయాడు. టాప్ 10 నుంచి బయటకొచ్చేశాడు. ఓవరాల్గా సిరీస్లో శుభ్మన్ గిల్ కంటే యశస్వి జైస్వాల్ తక్కువ పరుగులే సాధించాడు. కానీ చివరి టెస్ట్లో సూపర్ సెంచరీ కొట్టాడు. ర్యాంకుల్లో 3 స్థానాలు ఎగబాకాడు. 8వ ర్యాంకు నుంచి 5వ ర్యాంకు చేరుకున్నాడు. సిరీస్లో రిషబ్ పంత్ కూడా ఫియర్లెస్ క్రికెట్తో ఆకట్టుకున్నాడు. కానీ గాయం కారణంగా ఆఖరి మ్యాచ్లో బరిలో దిగలేదు. దీంతో ర్యాంకుల్లో 1 స్థానం కోల్పోయాడు. ఓవల్లో మెరుగైన ప్రదర్శన చేసిన బౌలర్లు ర్యాంకుల్లో జంప్ అయ్యారు. ఆఖరి టెస్ట్లో సిరాజ్ విశ్వరూపం చూపించాడు. ఇంగ్లాండ్ బ్యాటర్స్ను బెంబేలెత్తించాడు. సిరీస్ను లెవెల్ చేయడంలో కీలకంగా నిలిచాడు. ఆఖరి వారిలో మెరుగైన ప్రదర్శన తర్వాత ఏకంగా 12 స్థానాలు ఎగబాకాడు సిరాజ్. కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా 15వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ పేసర్ గస్ అట్కిన్సన్ కూడా ఆకట్టుకున్నాడు. ఆఖరి మ్యాచ్లో 8 వికెట్లు సాధించాడు. ఇందులో 5 వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. దీంతో 2 స్థానాలు జంప్ అయ్యాడు. టాప్ 10లోకి ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడు. ఓవల్ మ్యాచ్లో జోష్ టంగ్ సైతం 8 వికెట్లు దక్కించుకున్నాడు. 5 వికెట్ల ప్రదర్శనతోనూ మెప్పించాడు. ర్యాంకుల్లో ఏకంగా 14 స్థానాలు జంప్ అయ్యాడు. 46వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. సిరీస్లో 19 వికెట్లు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ తరఫున ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ర్యాంకుల సంగతి ఎలా ఉన్నా భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ అలరించింది. అసలైన టెస్ట్ మజాను అందించింది. 2 జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోరాటం చేసి ఫ్యాన్స్కు కిక్కిచ్చాయి. 5కు 5 మ్యాచ్లు 5వ రోజు వరకు వెళ్లాయి. ఇలాంటి మ్యాచ్లతో టెస్టులకు ఆదరణ పెరుగుతుందనే చర్చ కూడా జరుగుతోంది.